ఒరే శ్రీకర్, నువ్వు అవని ఇంటికి వెళ్ళలేదు కదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ అందరి ముందు వెళ్ళానమ్మా అని చెప్తూ ఉంటాడు. దాంతో వేదవతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేం కర్మరా బాబు అని చెప్పి వసంత్ అంటుంది. పరువు తక్కువ పనులు చేస్తున్నావు కదరా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏంటయ్యా, దొంగతనం చేయటం కన్నా కూడా ఇది పరువు తక్కువ పనా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. రోడ్డు మీద ఏంటి గొడవ, అందరూ చూస్తుంటే అందరూ లోపలికి పదండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు మీ మధ్య జరిగింది చూస్తుంటే అవని శ్రీకర్ విడిపోబోతున్నారన్నమాట. అవని లాంటి మంచి భార్యను ఎలా వదులుకుంటున్నావు శ్రీకర్? అవని చాలా మంచిదని చుట్టుపక్కల వాళ్ళంతా అనుకుంటున్నారు అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు అంటూ ఉంటారు. చెప్పండి శ్రీకర్, అవనిని ఎలా వదులుకోవాలనుకుంటున్నారు అని ఇంటి పక్కన వాళ్ళు శ్రీకర్ని నిలదీస్తూ ఉంటే, శ్రీకర్ సార్ చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఏయ్, నీకేంటే సంబంధం, నోరు మూసుకో అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అమ్మా అవని, వాళ్ళు ఎలాగూ నోరు తెరవట్లేదు, కనీసం నువ్వైనా చెప్పమ్మా అని ఇంటి పక్కన వాళ్ళు అవనిని అడుగుతూ ఉంటారు. అదిగో ఎదురుగా మా మావయ్య ఉన్నారు, మా అత్తయ్య ఉన్నారు, వాళ్ళని అడగండి, సమాధానం చెప్తారు అని చెప్పి అవని వేదవతి ప్రసాదరావులను చూపిస్తూ ఉంటుంది. ఏయ్ అవని, నువ్వు మామూలు దానివి కాదే, నువ్వు తప్పు చేసి మాపై నింద మోపాలని చూస్తున్నావు. ఈరోజు అవని లాంటి భార్యను ఎలా వదులుకుంటున్నావని వీళ్ళందరితో అడిగిస్తున్నావు. రేపటి రోజున అవని లాంటి కోడల్ని ఎలా వదులుకుంటున్నారని ఇలాంటి వాళ్ళతో మమ్మల్ని అడిగించాలనుకుంటున్నావా అని వేదవతి అంటూ ఉంటుంది. బాగుంది, ఏది జరిగినా కూడా ఎవరు చేసినా కూడా ఆ తప్పంతా కూడా నా మీదకే నెడతారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ప్రతిసారి పెళ్లి విషయంలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది, పెళ్లి ఆగిపోతుంది, ఈసారి కూడా కన్ఫర్మ్ పెళ్లి ఆగిపోతుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. పెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆగదు, మాయా శ్రీకర్ల పెళ్లి జరుగుతుంది అని చెప్పి వేదవతి అంటుంది. పెళ్లి పెద్దిరాజు అనే చెప్పినట్టుగా జరగదు, ఆ అమ్మవారు నాకు అండగా ఉంటుంది, ఆఖరి నిమిషంలో అమ్మవారు నాకు సహాయం చేస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అలానే కళ్ళు కంటున్నావా అవని, ఈసారి ఎవరు నీకు సహాయం చెయ్యరు, ఈసారి మాయా శ్రీకర్ల నిశ్చితార్థం పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి వేదవతి అంటుంది. అవని మేడంకి ప్రతిసారి కూడా మొదట కష్టాలు ఏర్పడినా తరువాత మంచి జరుగుతుందని చాలాసార్లు విన్నాను, ఈసారి కూడా అలానే మంచి జరుగుతుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నిన్ను కాసేపు నోరు మూసుకోమన్నానే అని చెప్పి వసంత అర్చనను అంటూ ఉంటుంది. ఇదిగో వేదవతి, అవని శ్రీకర్లను విడదీయాలని చూస్తే బాగుండదు, వాళ్ళిద్దరిని విడదీయటం నీ తరం కాదు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. సుజాత చెప్పిందంటే కరెక్టే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు మీ అందరికీ మాయా శ్రీకర్ల పెళ్లి జరుగుతుందా జరగదా అని అనుమానం, అంతేనా? మీ అందరి సమస్యకు నేను సొల్యూషన్ చూపిస్తాను అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏం సొల్యూషన్ చూపిస్తావు బాబు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. మీరంతా ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండండి, సొల్యూషన్ చూపిస్తాను అని కృష్ణబాబు లోపలికి వెళ్తాడు. కృష్ణబాబు వెనకే నిహారిక కూడా వెళ్తుంది. ఏ కృష్ణ, ఏదో చేస్తానన్నట్టు లోపలికి ఉరికొచ్చావు కదా, ఏం చేస్తున్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. బంగారం, అంజనం వేస్తే ఏమవుతుంది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. తప్పిపోయిన వాళ్ళు తెలుస్తారు అని చెప్పి నిహారిక అంటుంది. మరి పోలీసులు దొంగలు ఎక్కడున్నారో ఎలా తెలుసుకుంటారు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. చాలా కారణాలతోనే పోలీసులు దొంగలను తెలుసుకుంటారు. అసలు నేనొకటి అడుగుతుంటే నువ్వొకటి చెప్తున్నావేంటి కృష్ణ? మాయా శ్రీకర్ల పెళ్లి జరుగుతుందో జరగదో చెప్తానని లోపలికి వచ్చావు, ఏం చేయబోతున్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. చాలా సంవత్సరాలుగా దాచిపెట్టిన ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ద్వారా నేను మాయా శ్రీకర్ల పెళ్లి జరుగుతుందో లేదో చెప్పగలను అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అంటే నువ్వు మాయలు మంత్రాలు చేస్తావా కృష్ణ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు ఆగు అని కృష్ణబాబు డెస్క్లో నుంచి ₹1 కాయిన్ బయటికి తీసి నిహారికకు చూపిస్తూ ఉంటాడు. ఏంటిది? మీ అమ్మ సామెతలు చెప్పినట్టు కొండను తవ్వి ఎలుకను తీసినట్టుంది, ఈ రూపాయి కాయిన్ కోసమా నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చింది అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవును బంగారం, ఈ రూపాయి కాయిన్ని తీసుకెళ్ళి బొమ్మ బొరుసు వేస్తే మాయా శ్రీకర్ల పెళ్లి జరుగుతుందో లేదో తెలుస్తుంది కదా అని కృష్ణబాబు అంటాడు. ఎప్పుడూ కూడా బొమ్మ అవనికే పడుతుంది, ఆ అవనే విన్ అవుతుంది, మనం ఏమీ చేయలేం కృష్ణ అని నిహారిక అంటూ ఉంటుంది. ఈసారి మన వైపు బొమ్మ, అవని వైపు బొరుసు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. బొరుసు అయినా సరే ఆ అవనికే మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. బొరుసు పడదు నిహారిక, ఆర్బీఐ ప్రింట్ చేసిన కాయిన్ మీద బొమ్మ బొరుసు ఉంటాయి, కానీ ఈ కృష్ణ ప్రింట్ చేసిన కాయిన్ మీద ఓన్లీ బొమ్మ మాత్రమే ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ, నాకు అర్థం కావట్లేదు అని నిహారిక అంటూ ఉంటే, ఈ కాయిన్ చూడు అని చెప్పి కృష్ణబాబు కాయిన్ని నిహారిక ఇస్తాడు. నిహారిక కాయిన్ చూసి ఇదేంటి 2 వైపులా
బొమ్మే ఉంది అని నిహారిక అంటూ ఉంటుంది. అవును బంగారం, కష్టపడి తయారు చేసిన కాయిన్ అది, 2 వైపులు బొమ్మే ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి బొమ్మ బొరుసు ఆడతాం, మనదే బొమ్మ అని చెప్తాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. వర్కౌట్ అవుతుందా అని నిహారిక అంటూ ఉంటే, వర్కౌట్ చేద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక కృష్ణబాబు నిహారిక కాయిన్ తీసుకొని బయటికి వస్తారు. మొగుడు పిల్లలిద్దరూ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఏంటో అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అర్చన, ఏం చేసి వచ్చారు ఇప్పటి వరకు లోపల మీరు అని చెప్పి నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది. మాయా శ్రీకర్ల పెళ్లి జరుగుతుందో జరగదోనని మీరు అందరూ తెగ తర్జన భర్జన పడుతున్నారు కదా, ఇప్పుడే తేల్చేస్తాను అని కృష్ణబాబు అంటాడు. ఎలా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. బొమ్మ బొరుసు వేద్దాము, బొమ్మ పడితే మాయా శ్రీకర్ల పెళ్లి జరుగుతుంది, బొరుసు పడితే జరగదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అమ్మ, కాయిన్ ఇదిగో, ఈ కాయిన్ తీసుకొని పైకి ఎగరాయి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక వేదవతి కాయిన్ని తీసుకొని పైకి ఎగరేయబోతూ ఉండగా, వేద ఒక్క నిమిషం ఆగు, చిన్నపిల్లల ఆటలా ఉందా మీ అందరికీ పెళ్ళంటే, ఇక చాలు లోపలికి పదండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను కూడా తగ్గదలుచుకోలేదండి, పెళ్లి జరుగుతుందని ఈ అవని తలపొగరు దించాలండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. కాయిన్ పైకి వేస్తున్నాను అని వేదవతి కాయిన్ పైకి వేయబోతూ ఉండగా, ఒక్క నిమిషం వేదవతి గారు అని చెప్పి సుజాత అంటుంది. సుజాత మాట్లాడిందంటే ఏదో తిరకాసుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏంటి అని వేదవతి అంటూ ఉంటుంది. ఇందాక కృష్ణ చెప్పిన విధంగా బొమ్మ పడితే పెళ్లి జరగదు, బొరుసు పడితే జరుగుతుంది, చిన్న చేంజ్ అంతే అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. లేదు అలా కుదరదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఎందుకు కుదరదు అంటున్నావు, మేము మొదటగా మేమే బొమ్మ అన్నాం కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అవన్నీ మాకు అనవసరం, బొమ్మ పడితేనే పెళ్లి జరుగుతుంది, బొరుసు పడితే పెళ్లి జరగదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. లేదు బొమ్మ పడితే పెళ్లి జరగదు అని సుజాత అంటుంది. ఏంటి భయపడుతున్నారా మీరు, బొరుసు పడుతుందేమోనని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు, కృష్ణబాబు చెప్పిన విధంగా బొమ్మ పడితే పెళ్లి జరుగుతుంది, బొరుసు పడితే పెళ్లి జరగదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. వస్తే అవని, నీకు మీ అక్క ఏదో సహాయం చేద్దాం అనుకుంది, నువ్వు మంచికి పోయి సమస్యను సృష్టించుకుంటున్నావే అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే మీకు అంగీకారమే కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఆ అమ్మవారు బావను నన్ను విడదీయన్నదన్న నమ్మకం నాకు ఉంది, నా బావ నాకే సొంతం, నాకు అమ్మవారు తోడుగా ఉంటుంది, బొమ్మ అయినా బొరుసు అయినా నాకు ఓకే అని చెప్పి అవని అంటుంది. అయితే బొమ్మ పడితే పెళ్లి జరుగుతుంది, బొరుసు పడితే పెళ్లి జరగదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అమ్మ ఇంకెందుకు ఆలస్యం, కాయిన్ని పైకి ఎగరే అని కృష్ణబాబు అంటాడు. ఇక వేదవతి కాయిన్ని పైకి ఎగరేస్తూ ఉంటుంది. అమ్మకు మంచి జరగాలి అని చెప్పి అర్చన వేదవతి ఇంటి ముందు ఉన్న ఆంజనేయ స్వామి జెండాకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మ ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ వచ్చింది, ఇప్పుడైనా అమ్మకు మంచి జరిగేలా చెయ్యి, బొరుసు పడాలి అని చెప్పి అర్చన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి కాయిన్ని పైకి వెగరేయగానే అప్పుడే చిలకమ్మ వచ్చి కాయిన్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందా అని ఇంతమంది ఆతృతగా ఎదురు చూస్తుంటే కాయిన్ని చిలకమ్మ ఎత్తుకుపోతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. కాయిన్ని ఇచ్చేయి చిలకమ్మ అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. కాయిన్ ఇవ్వకుండా చిలకమ్మ ఎగురుతూ కాయిన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. నేను వెళ్ళి కాయిన్ని తీసుకొని వస్తాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇంకా పెద్దిరాజు చిలకమ్మ వెనకే కాయిన్ కోసం వెళ్తూ ఉంటాడు. ఇదేంటి కాయిన్ని తీసుకొని చిలకమ్మ వెళ్ళిపోతుంది, కాయిన్ గనక బావకు దొరికితే ఇంకేమైనా ఉందా, 2 వైపులా బొమ్మ ఉందని చెప్పి అందరికీ చూపిస్తాడు. ఎట్టి పరిస్థితిలో కాయిన్ బావకు దొరకకూడదు అని చెప్పి కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు అర్చన చిలకమ్మ కాయిన్ తీసుకొని వెళ్ళటం చూసి, ఇదేంటి చిలకమ్మ నాగమ్మ ఎప్పుడూ కూడా నాకు అమ్మకు మంచి చేస్తారు, అలాంటి చిలకమ్మ కాయిన్ తీసుకొని ఎందుకు వెళ్ళింది అంటే ఆ కాయిన్లో ఏదో తప్పు ఉంది, అందుకే చిలకమ్మ కాయిన్ని తీసుకెళ్ళినట్టుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కృష్ణబాబు కూడా ఇంట్లోకి వెళ్తూ, చా ఆ చిలకమ్మ నాగమ్మ పాము ఇవన్నీ కూడా అవనికి మంచి చేయడానికి చూస్తూ ఉంటాయి, అవనికి మంచి చేయడం కోసమే ఆ కాయిన్ని ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాయి అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వేదవతి కోపంగా, ఒరే శ్రీకర్ ఇంకేం చూస్తావురా, కాయిన్ని ఆ చిలకం ఎత్తుకెళ్ళిపోయింది కదా, నువ్వు లోపలికి రారా, కాసేపు అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి వేదవతి అంటుంది. ఇక దాంతో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. అవని నువ్వు కూడా కాసేపు ఇంట్లోకి రా, కాసేపు కూర్చొని వెళ్దు అని చెప్పి సుజాత అంటుంది. ఇక అవని కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇక పెద్దిరాజు కాయిన్ కోసం చిలకమ్మ వెనక పరిగెడుతూ ఉంటాడు. చిలకమ్మ కాయిన్ ఇవ్వమ్మా, పెళ్లి జరుగుతుందో లేదో తెలిసిపోతుంది కదమ్మా అని చెప్పి
అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక చిలకమ్మ కాయిన్ని తీసుకొని నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వస్తుంది. చిలకమ్మ, ఇప్పుడైనా కాయిన్ని విసిరేయమ్మా, బొమ్మ పడిందో బొరుసు పడిందో వెళ్ళి అందరికీ నేను క్లియర్గా చెప్తాను. అప్పుడే కదా పెళ్లి జరుగుతుందో లేదోనన్న అనుమానం డౌట్ క్లియర్ అయిపోతుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే కాయిన్ని తీసుకొని చిలకమ్మ నాగమ్మ పుట్టలో వేస్తుంది. బయట ఎక్కడన్నా వేస్తే బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చూడగలిగేవాడిని. పుట్టలో వేశావు, పుట్టలో చెయ్యి పెడితే పాము ఖర్చేస్తుంది. నా వల్ల కాదు చిలకమ్మ, ఈ విషయం ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తాను అని పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా ఎదురుగా మాయ ఉంటుంది. ఏంటి పెద్దిరాజు గారు పాముతో మాట్లాడుతున్నారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నీకు అలా అనిపించిందా అమ్మా? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని పెద్దిరాజు అంటాడు. ఇక్కడికి వచ్చి మరి మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు అని మాయ అడుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇంటి దగ్గర నీకు శ్రీకర్కు మధ్య పెళ్లి జరుగుతుందా లేదా అని చెప్పి ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కాయిన్ని పైకి ఎగరేశారు. బొమ్మ పడితే పెళ్లి జరుగుతుందని, బొరుసు పడితే పెళ్లి జరగదని నిర్ధారించవచ్చు అనుకున్నాము. కానీ కాయిన్ పైకి ఎగరగానే చిలకమ్మ కాయిన్ తీసుకొని వచ్చి పుట్టలో వేసింది. పుట్టలో ఉన్న కాయిన్ని ఎలా బయటికి తీయాలో అర్థం కావట్లేదు. ఈ విషయం ఇంట్లో చెప్తాను అని పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మాయ మాత్రం నాగమ్మ తల్లి పుట్ట వైపు చూసుకుంటూ, నా చేతికి తాయెత్తు ఉంది, పాము నన్ను ఏమీ చేయలేవదు. బొమ్మ పడిందో బొరుసు పడిందో తెలుసుకుంటే ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలుసుకోవచ్చు. వాళ్ళందరికీ తెలియకపోయినా నాకు ఒక క్లారిటీ వస్తుంది కదా. అసలే స్వామి అవని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అని మాయ మనసులో అనుకుని తన చేతికి ఉన్న తాయెత్తును చూసుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.